న్యూస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘము జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్యాచార్య ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరం కోమటి వీధిలోని కృష్ణ మందిరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీనివాసులాచార్య హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన విశ్వబ్రాహ్మణులు రాజకీయ పార్టీలు గుర్తించడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారము రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగంలలో ఐక్యంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద సంఘము విశ్వబ్రాహ్మణ సంఘం అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘము జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తున్నదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. చేతి వృత్తిదారులకు 1,00,000 నుండి 3 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వంలోనూ అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే వాటిని వినియోగించుకోవాలన్నారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మేడా ప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కల్లూరి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బండికట్ల శారద, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తిరుపతి జిల్లా క్రమశిక్షణ చైర్మన్ రామచంద్రాచారి, తిరుపతి జిల్లా కోశాధికారి మురళి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్, కోశాధికారి ఏలూరు బాబాచారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి, అర్బన్ అధ్యక్షురాలు సండూరి జయలక్ష్మి, పాతూరు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులు సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడికి ఆహ్వానించే రావడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి విషయాల మీద మరి రాజన్న వెంకటశేషయ్య గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులని స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కానీ మేము వచ్చాక ఎక్కడా కూడా నామినేట్ పోస్టుల్లో కానీ లేకపోతే ఇతర రాజకీయ పరంగా కానీ మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేకపోతుంది. మరి రాష్ట్రంలో సుమారుగా ఈ 18 నుంచి 25 లక్షల మంది దాకా మేము ఉన్నాం జనాభా లెక్కల ప్రకారం. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చాలా తప్పుడు సమాచారం ఇచ్చి సంకేతం ఇచ్చి మేము తక్కువగా ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. మాకు ఇవ్వాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి లెక్క చూస్తే 3 ఎమ్మెల్సీలు వస్తాయి, 4 ఎమ్మెల్యేలు వస్తాయి, 2 ఎంపీలు కూడా వస్తాయి. ఎక్కడ కూడా మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మాకు విశ్వబ్రాహ్మణుని కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వకపోవడం చాలా సూచన. మేము అత్యధికంగా మరి విశాఖపట్నంలో మరి మొదటి నియోజకవర్గంలో కనుక మాకు సీట్ ఇచ్చుంటే కనుక కంపల్సరీ అక్కడ నెగ్గి ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క బాడీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తే మా విశ్వబ్రాహ్మణులకి న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఈ టెక్నాలజీలో వచ్చేటప్పటికి నాయ బ్రాహ్మణులు కానీ ఇతర వాళ్ళకి కానీ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేస్తామని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేస్తాం. కానీ విశ్వబ్రాహ్మణులు వాళ్ళ విగ్రహం చెక్కేది మేము, పూజలు చేసేది మేము, ఆ విగ్రహ గుళ్ళోకి వెళ్ళే దర్వాజా చెక్కేది మేము, అలాగే లక్ష్యం చేసేది మేము, వస్త్రాలు నేసేది మా వాళ్ళు కూడా చాలా మంది. కానీ ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుని కమిటీలో తీసుకోవడం మేము రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద రాబోయే రోజుల్లో మేము స్పష్టమైన ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద కూడా మేము ఒక ధర్నా ప్లాన్ చేయాలని రాష్ట్ర సంఘం సంకల్పించింది. కాబట్టి ఈ విషయాన్ని కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ అయినటువంటి కొణిదెల మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ అడుగుతున్నాం. ఎందుకంటే న్యాయం చేయమంటాం. మేము ఎక్కడ కూడా మాలో ఉన్నది ఏంటంటే మా వాళ్ళు ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి పోరాట పడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్థికంగా కూడా బలపడుతున్న ఈ తరుణంలో కనీసం గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఒక సీట్ ఇస్తుంటే కంపల్సరీ మేము అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి.
కాబట్టి ఇప్పటికైనా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు చూసుకుంటే దేశం మొత్తం మీద రాష్ట్రం అంటే కాదు, దేశం మొత్తం కూడా విశ్వబ్రాహ్మణులు ఎక్కున్నారు. అక్కడ విశ్వకర్మ అంటారు, ఇక్కడ విశ్వబ్రాహ్మణులు అంటారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో బీసీగా తీసుకుంటే కూడా అక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎంపీ సీట్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదా పార్టీలకు అతీతంగా ఇచ్చినా కూడా మా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సంతోషిస్తుందని పత్రికాముఖంగా తెలిపారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు పట్టణంలో కామాటి వీధి యందు కృష్ణమందిరం కళ్యాణ మండపం యందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 573 ప్రధాన కార్యదర్శి కోటపల్లి శ్రీనివాసరాచార్య గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడకి ప్రసాదాచార్య గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి మేడం గారు, శారదా గారు, అలాగే తిరుపతి జిల్లా నుంచి కూడా మన ముఖ్య స్నేహితులు చేశారు జిల్లా కమిటీ వారు. అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అన్ని మండలాల నుంచి కూడా అనేక మంది కూడా విచ్చేశారు. జిల్లా మండల కమిటీలు కూడా విచ్చేశారు. అలాగే స్వర్ణకారులు, మన కార్పెంటర్లు, మహిళా మండలు, డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము మన భారత ప్రధాని మోడీ గారు పోయిన సంవత్సరం ఆవిష్కరించారు. ఆ స్కీము ద్వారా చేతి వృత్తిదారులందరికీ కూడా అనేక రకాలైనటువంటి పనిముట్లు ఉచితంగా అందజేస్తూ ఉంది. ఆ పనిముట్లు కూడా ఈరోజు అందజేసే పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులు కూడా బెనిఫిషియరీకి ₹1,00,000 నుంచి ₹3,00,000 దాకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. లోన్ కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ నెల్లూరు జిల్లాలో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ని చాలా వెనుకబడి ఉన్నది. ఆ విషయంగా నేను పిఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ కమిటీ బోర్డులో కూడా ఆ సమావేశంలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. దాని ద్వారా కలెక్టర్ గారు, డిఐజీ, జిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం, తొందరలో అందరికీ వచ్చేటట్లు కూడా మా వంతు కృషి మేము చేస్తాము, మీ అందరూ కూడా సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా తీసుకురండి అని చెప్పి వారు చెప్పడం, వారి గురించి కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిపించుకొని, మన రాష్ట్ర సంఘ పెద్దలు పిలిపించుకొని, మా సోదరులందరూ కూడా పిలిపించుకొని ఆ అప్లికేషన్లు కూడా తీసుకొని వారికి తొందరలో అందజేసే కార్యక్రమం ఉంటుంది. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పిఎం విశ్వకర్మ యోజనకి తమకు సంబంధించినటువంటి సందేహాలు కానీ సలహాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మాకు తెలియజేసేసు. నేను శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కాళీ వెంకటేశ్వరాచార్యని పనిచేస్తున్నాను. మా జిల్లా కమిటీ అంతా ఉంది. ఎవరికైనా కూడా ఫోన్ చేసినా కూడా మీకు సంబంధించినటువంటి ఈ పనిముట్లు కానీ లోన్లు కానీ వచ్చేదానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు రాష్ట్ర కమిటీ కూడా బలమైన సపోర్ట్ ఉంది. అన్ని జిల్లాలో కూడా సపోర్ట్ ఉంది. మన మండలాలు కూడా ఏకతాటి మీద నడిపించుకుంటూ వస్తున్నాం. కావున మీకు ఎలాంటి సందేహాలు సమస్య అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని సెలవు తీసుకుంటా ఉన్నాం.